అండి, బిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. ఇప్పుడు నేను చామదుంపలు నువ్వు పప్పు కారంతో ఫ్రై చేసి చూపిస్తానండి. ఇదిగోండి నువ్వు పప్పు. ఇలా ఈ నువ్వు పప్పు తీసుకున్నానండి. నేను ఒక పావు కేజీ చామదుంపలు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కుక్కర్లో ఉడకబెట్టేసి ఇలాగా పెద్దవైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి. చిన్నవైతే డైరెక్ట్గా అలాగే ఉంచేసానండి. ఇప్పుడు మీకు రాదని నేను చేయట్లేదండి, నాకు వచ్చింది నేను చేసి చూపిస్తున్నాను అండి. నేను ఉల్లిపాయలు దీంట్లో వేయట్లేదండి, ఒక నువ్వు పప్పు కారమే వేస్తానండి ఫ్రైలో. ఉల్లిపాయలు వేయట్లేదండి, కార్తీక మాసం కదండి, అందుకని నువ్వు పప్పుతో చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు బాండీ పెట్టి స్టవ్ వెలిగిస్తానండి. స్టవ్ వెలిగించానండి. ముందు నువ్వులు వేగించుకుందామండి. దీన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేగించుకోవచ్చండి. నేను నువ్వులు వేగించేసి పచ్చికారం వేసి మిక్సీ పట్టేసి తీసుకొస్తానండి. ఎండుమిరపకాయలు ఈసారి వేయట్లేదండి, ఇంకోసారి ఎండుమిరపకాయలు వేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇవి వేగించేసుకుని తీసేసుకుని అప్పుడు చామదుంపలు వేసుకుందామండి. సిమ్లో పెట్టి ఎక్కువ వేయక్కర్లేదండి, ఇవి మాడిపోతాయి. చామదుంపలు మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలండి. బాగా రోస్టెడ్ ఫ్రైలా అయిపోవాలి. రోస్ట్గా వేగించేస్తానండి. ఇప్పుడు చూడండి, మీరు చూపిస్తానండి. దీని పక్కన పప్పుచారు పెట్టుకుంటే బాగుంటుందండి. నువ్వులు వేగిపోయినాయండి, తీసేస్తానండి. ఇదిగోండి బాండీ పెట్టానండి, ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చామదుంపలు వేసేసుకున్నామండి. ముక్కలు చేస్తానండి. ఇప్పుడు దీన్ని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టామనుకోండి, కొంచెం గట్టి పడతాయండి. ఉడకబెట్టాం కదా, చితికిపోకుండా. ఎక్కువ ఉడకబెట్టలేదండి, మీడియంగా ఉడకబెట్టాను. మిగతాదంతా ఫ్రై చేయాలి. ఉడికాక ఒక 5 మినిట్స్లో చూపిస్తానండి. ఇదిగోండి నువ్వు పప్పు దీంట్లో వేసానండి. ఇదిగోండి 1 స్పూన్ కారం వేస్తున్నానండి, చాలండి. 1 స్పూన్ కారం ఈ నువ్వుల్లో వేసి మిక్సీ వేసి తీసుకొస్తానండి. చల్లారాక మిక్సీ వేసి తీసుకొస్తానండి. ఒకసారి చూద్దామండి. ఇంకో 5 మినిట్స్ వేగాలండి. రోస్ట్గా ఫ్రై అయితేనే బాగుంటాయండి. మనం దీంట్లో కొంచెం పసుపు లాస్ట్లో వేసుకుందామండి. ఫ్రై కదండి, వేస్తే మాడిపోతుంది. లాస్ట్లో కారం వేసేటప్పుడు వేసుకుందామండి. ఇంకొక 5 మినిట్స్ వేగిద్దామండి. డీప్ ఫ్రై అయిపోవాలి, బాగా బాగుంటుంది అప్పుడు. ఒకసారి చూద్దామండి. చూడండి, డీప్ ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై. పప్పులో కూడా నంచుకోవచ్చండి. ఇది బ్రౌన్ కలర్లో ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. దీంట్లో ఇప్పుడు కమ్మటి నువ్వు పప్పు కారం వేసేసుకుందామండి. ఈ కారం చాలా బాగుంటుందండి. దీంట్లో పచ్చిదనం ఏమి ఉండదండి. నువ్వులు మనం వేగించి కొట్టుకున్నాం కదా, పచ్చివాసన ఏమి ఉండదండి. కారం వేసాక ఇంకొక 2 మినిట్స్ వేగితే చాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తానండి కొంచెం.
సాల్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనం వేగించామనుకోండి, ఈ సాల్ట్ ఇది కొట్టిన ఉప్పు కదండి, దీంట్లో ఏమన్నా పలుకుల్లాగా ఉంటే బరకగా ఆ బరకంతా ఆ వేడికి హీట్ కరిగిపోతుందండి, కలిసిపోతుంది. చాలండి, చాలా బాగుంటుందండి. నేను లాస్ట్లో వేసానండి ఉప్పు, ఇప్పుడే వేయాలి ఈ డీప్ ఫ్రైలో. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి. ఇంకా మూత పెట్టక్కర్లేదండి. ఇలా ఒక 2 మినిట్స్ ఆ సాల్ట్లో ఉన్న తడినెస్ ఏమైనా ఉంటే, చెమ్మ ఏమైనా ఉంటే వేగిపోతుందండి. అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఒక్క 2 మినిట్స్ మగ్గాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి కర్రీ. ఉల్లిపాయలు వేయలేదండి, కార్తీక మాసం అని. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తున్నానండి. ఒకసారి మీరు నువ్వుపప్పు కారంతో ట్రై చేయండి. మీరు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్తో ట్రై చేసి ఉంటారు. ఒకసారి ఈ నువ్వుపప్పు కారంతో కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.